దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన అనుదిన వాక్య ధ్యాన ప్రేక్షకులందరికీ, క్వైట్ టైం క్రమంగా చూస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున శుభములు, ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈనాటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 22వ వచనము నుండి 29వ వచనం వరకు. రండి, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు వాక్య భాగం తెరిచి చదవలసిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ముందుగా వాక్య భాగం చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయము 22 నుండి 29 వరకు మనం చదువుకుందాం. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. నీ ధనము అన్నిటిలో నీ దేవుడని యెహోవా నీకు భయపడి నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానంగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో కానీ, నీ ద్రాక్ష రసములో కానీ, నీ నూనెలో కానీ 10వ వంతును, నీ పశువులలో కానీ, నీ గొర్రె మేకలలో కానీ తొలుసులు వాటిని తినవలెను. మార్గము దీర్ఘంగా ఉన్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానంగా ఏర్పరచుకున్న స్థలం మిక్కిలి దూరంగా ఉన్నందున నీ వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేతపట్టుకొని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనికైనను, ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షరసమునకేమి, మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును, నీ ఇంటి వారును, నీ ఇంట నుండి లేవీయులను సంతోషింపవలను. లేవీయులను విడవకూడదు. నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పనులన్నింటిలో నిన్ను ఆశీర్వదించున్నట్లు 3 సంవత్సరం ఒకసారి ఈ ఏట నీ కలిగిన పంటలో 10వ వంతు బయటకు తెచ్చి నీ ఇంట ఉంచవలెను. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులు, నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్రును వచ్చి భోజనం చేసి తృప్తి పొందుదురు. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము దశమ భాగం యొక్క మనస్తత్వం. దశమ భాగం యొక్క మనస్తత్వం, ద మైండ్ సెట్ ఆఫ్ టైథింగ్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు దశమ భాగాన్ని ఇవ్వడము దేవునికి భయపడడం అనేటువంటి గుర్తుగా వారు నేర్చుకున్నారు. వారి బలి అర్పించడానికి దేవుడు నియమించిన స్థలం దూరముగా ఉంటే కనుక వారు ఆ పశువులను లేక మందలను అమ్మివేసి ఆ డబ్బును ప్రభు చెప్పినటువంటి విధంగా వెండికి మార్చి తీసుకువచ్చి అక్కడ అర్పించవలసి ఉన్నది. అలాగే అవసరమైనటువంటి ఆహారాన్ని తగిన స్థలంలో వారు కొనుక్కోవచ్చు. అప్పుడు కుటుంబం మొత్తము దేవుని ముందు సమావేశమై అందరు కలిసి ఆహారాన్ని భుజించవచ్చు. వారు తమతో ఆనందించమని లేవీయులను కూడా ఆహ్వానించాలి. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి తమ దశమ భాగాలను లేవీయులకు, అనాథలకు మరియు వితంతువులకు ఇవ్వాలని దేవుని వాక్యపు యొక్క వెలుగులో వారు తమ జీవితాలను చూసుకుంటూ వెళ్ళే పరిస్థితి ఆనాటి ఇశ్రాయేలీయుల పరిస్థితి. ఇందులో భాగంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 22 నుండి 23 వచనాల ఆధారంగా దశమ భాగాన్ని ఇవ్వడం ద్వారా మనము దేవుణ్ణి గౌరవించడము నేర్చుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలు తమ కుటుంబాలతో పండుగ జరుపుకొని దేవునికి తమ దశమ భాగాలు ఇచ్చేటప్పుడు వారు తమ పంటలు, మందలు సమృద్ధిగా ఇచ్చేందుకు దేవునికి కృతజ్ఞతలు తెలిపేటువంటి వారు. అవును ప్రభువా, నీవు ఇచ్చావు గనుక మాకు ఈ పంట పండిందని దేవుని ఆరాధించేటువంటి వారు. దశమ భాగం అనేది ఒక విశ్వాసపు ఒప్పుకోలు. ఇది దేవుడు ప్రతిదానికి యజమానుడు అని అర్థం చెప్పేటువంటి మాట. మనం ఆనందించే ప్రతిదాన్ని ఇచ్చేవాడని ఈ మాటలు ప్రకటిస్తున్నాయి. కనుక ఇలాంటి ఒప్పుకోలు ఇశ్రాయేలులు చేశారు.
నేటి పాఠ్యభాగంలో ప్రియులారా, ఈ ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజముగా నీవు నీ జీవితంలో నమ్మకముగా నీ దశమ భాగమును దేవునికి ఇవ్వగలుగుతున్నావా? ఈరోజు మనం ప్రశ్నించుకోవలసి ఉన్నది ఇశ్రాయేలీయుల జీవితంలో నుండి 27 నుండి 29 వచనాల ఆధారంగా ప్రజల యొక్క దశమ భాగాల ద్వారా ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని అందించాలి. సమాజంలోని పేదలు, ఆకలితో ఉన్నటువంటి పొరుగు వారి పట్ల ప్రేమను అభ్యసించేటువంటి చక్కటి మార్గం ఈ దశమ భాగాలు ఇవ్వడం. అలాగే ప్రియులారా, ఈనాటి మన సంఘాలలో దేవునికి మనం ఇచ్చేటువంటి ఈ అవకాశాలను ఉపయోగించుకొని ఒక విషయాన్ని మనము ఈనాటి పాఠం ద్వారా మన జీవితానికి అన్వయించుకోవాల్సిన వారమై ఉన్నాం. మనము మన దశమ భాగాలను ఎలా ఉపయోగిస్తున్నాం? దశమ భాగాలను పొరుగు వారికి సహాయం చేయడానికి ఉపయోగించేటువంటి దేవుని వాగ్దానాలను నిజముగా మనము మర్చిపోతున్నామా? నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుండగా మనము సరి చేసుకోవలసి ఉన్నది ప్రియులారా. పాత నిబంధన నియమం ప్రకారం దశమ భాగము కనీసం దేవునికి ఇచ్చేటువంటిది. అయితే కొత్త నిబంధన ప్రకారంగా అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేసినట్టుగా మీరు వర్ధిల్లినా కొలది దేవునికి ఇవ్వమనేటువంటి మాట చూస్తున్నాం ప్రియులారా. కనుక దేవునివి దేవునికి ఇచ్చి దీవించబడటం మనకు ఆశీర్వాదం ప్రియులారా. కనుక బైబిల్ గ్రంథంలో ఒక మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. వెదజల్లి అభివృద్ధి పొందినటువంటి వారు కలరు, తగిన దానికన్నా తక్కువకిచ్చి లేమికి వచ్చిన వారు కలరు. మరి రెండిట్లో మనం ఎక్కడున్నామో ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవునికి ఇచ్చి దీవించబడుట మన భాగ్యం ప్రియులారా. కనుక ఈ సమయంలో ప్రభువారు మనతో మాట్లాడుతుండగా దశమ భాగం యొక్క ఆ మనస్తత్వం, ద మైండ్ సెట్ ఆఫ్ టైథింగ్ అనేటువంటి ఆలోచన మన మనసులో తీసుకుందాం ప్రియులారా. కనుక దేవునికి ఎంత ఇస్తున్నాం అనేటువంటిది ప్రధానం కాకుండా ప్రియులారా, ఎలా ఇస్తున్నాము, ఏ మనసుతో ఇస్తున్నాం అనేది ప్రధానంగా ఎంచి నేటి పాఠ్యభాగంలో నుండి ప్రభు నేర్పించిన పాఠానికి మన జీవితాన్ని అంకితం చేసుకుంటూ రండి. ఒక ప్రార్థన మనం చేసుకుందాం. ప్రభువా, నా దశమ భాగము ద్వారా మిమ్ములను మరియు నా పొరుగు వారిని ప్రేమించుటకు నాకు సహాయం చేయండి. నీ ద్వారా పొందుకున్న నేను నీ పేరట ఇవ్వగలిగే కృప మాకు ప్రసాదింప చేయమని మా ప్రియ ప్రభు అయిన క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, అనుదినము సమృద్ధిగా మనకు అనుగ్రహించి కాపాడి పోషిస్తున్న దేవాతి దేవునికి ఆయన పేరట, ఆయన సేవ కొరకు, ఆయన సేవకులకు ఇచ్చట మనకు ఎంతో ఆశీర్వాదమని నేటి పాఠ్య భాగం ద్వారా మనం గమనిస్తున్నాం ప్రియులారా. కనుక అందరికీ వాక్య భాగం మనం జ్ఞాపకం చేస్తుండగా ప్రియులారా, ప్రభువుకి ఇచ్చుట నిజంగా మన ధన్యకరం. కనుక దేవునికి ఇచ్చి దీవించగలిగిన వాడెవడు అని పౌలు ప్రశ్నించినట్టుగా ప్రియులారా, ఇచ్చి దీవించబడతాం. దశమ భాగం యొక్క మనసు ముఖ్యం. కనుక అలాంటి చక్కటి మనసు దేవుడు మనకి ఇవ్వాలని అనేకులను ప్రభు పేరట మనము ఆశీర్వదిస్తూ నిజమైన ఆశీర్వాదాలు పొందిన బిడ్డలుగా బ్రతుకుటకు ప్రభు తన మహాకృప మన పట్ల చూపించాలని ఆశపడదాం. కాబట్టి దశమ భాగం యొక్క మనస్తత్వము చాలా ప్రధానమని ఈనాటి పాఠ్యభాగం ద్వారా దేవుడు మాట్లాడుతుండగా మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుందాం. ఆ విధంగా సమర్పించుకొని ఆయన మహిమ కొరకు వాడబడే కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.